అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. దర్స్ హదీస్ రియాదుస్ సాలిహీన్లో మనం సహనం అధ్యాయంలో 43 హదీసులు పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఇన్షా అల్లాహు తాలా 44వ నంబర్ హదీస్ చూద్దాం. ఈ హదీసు చెప్పే కంటే ముందు కొన్ని మాటలు చెప్పడం తప్పనిసరి. అదేమిటంటే ఇంతకుముందు కూడా మనం కొన్ని హదీసులను చూసినాం. సహనం అనేది చాలా గొప్పది. సహనం వహించే వారిని అల్లాహ్ తాలా ప్రేమిస్తాడు. అదేవిధంగా ఆ సహనం ఎంతవరకు అంటే మన కుటుంబంలో కానీ, మన బంధువుల్లో కానీ, మన పుత్రుల్లో కానీ, మన సంతానంలో కానీ, మన తల్లిదండ్రుల్లో కానీ, మనకు ఆప్తులైనటువంటి వాళ్ళని కానీ, లేదా మన అవయవాల్లో ఏదైనా అవయవాన్ని కానీ అల్లాహ్ తాలా వెనక్కి తీసుకుంటే, దానికి బదులుగా మనం కనుక సహనం వహిస్తే దానికి అల్లాహ్ తాలా స్వర్గాన్ని ప్రసాదిస్తాడు అనేటువంటి హదీసులు మనం చూసాం. ఇలాంటి సహనానికి సంబంధించినటువంటి హదీసులు విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క తర్ఫీద్లో ఉన్నత స్థానాన్ని పొందినటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారికి ఈ యొక్క హకీకత్ అంటే ఏదైతే నిజం ఉందో, అంటే మనిషి యొక్క పుట్టుక గురించి, చావు గురించి, చావు తర్వాత సంభవించేటువంటి విషయాల గురించి వారికి పరిపూర్ణ జ్ఞానం వచ్చేసింది అనమాట. అంటే ప్రవక్త గారి యొక్క సన్నిధిలో వారి యొక్క జీవితాన్ని గడపడం వల్ల. అలాంటి ఒక మహిళ, ఆ తర్ఫీదు పొందినటువంటి ఒక మహిళ తన కుమారుని మరణం మీద చూపించినటువంటి అత్యున్నతమైనటువంటి సహనానికి సంబంధించినటువంటి సంఘటన ఈరోజు ఇన్షాల్లా మనం చెప్పుకుంటాం. ఆ సహాబీ పేరు, ఆ మహిళ పేరు ఉమ్మే సులైం రదియల్లాహు తాలా అన్హా గారు. వారికి సంబంధించినటువంటి వృత్తాంతం ఇది. ఎందుకంటే ఈ హదీస్‌ను చెప్పేటప్పుడు మీకు కొంచెం విచిత్రంగా కూడా అనిపించవచ్చు. అందుకని ఈ వాక్యాలు చెప్పడం తప్పనిసరి అనమాట. ఎందుకంటే వాళ్ళు హకీకత్ ఏదైతే ఉందో మనిషి పుట్టుక, చావుకు సంబంధించినటువంటి దాని మీద వచ్చేటువంటి భావోద్వేగాల్ని అదుపు చేసుకోవడం, దాని మీద సహనం వహించడం, వీటి మీద పట్టు సాధించడం వల్ల వారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇక మనం హదీస్‌లోకి వెళ్తే హజరత్ ఉమ్మే సులైం రదియల్లాహు తాలా అన్హా గారు. ఎవరు ఈమె అంటే ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతిరోజు మధ్యాహ్నం పూట వీరి ఇంటిలో ఖైలుల్లా చేసేవారు, నిద్రించేవారు. ఆమె ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చెమట చుక్కల్ని, పవిత్రమైనటువంటి ఆ చెమట చుక్కల్ని సుగంధంగా వాడదామని చెప్పేసి సేకరించారు. వీరి గురించి మీరు తరచుగా వినే ఉంటారు. వీరి యొక్క కుమారుడు హజరత్ అనస్ రదియల్లాహు తాలా అన్హు గారు ప్రవక్త గారి యొక్క సన్నిధిలో సేవ చేయడానికి ఆమె ఆయన్ను 10 సంవత్సరాల పాటు వదిలేయడం జరిగింది. ఈ విధంగా ప్రవక్త గారికి అత్యంత ఆప్తులు, ప్రవక్తను ఎంతో అభిమానంగా ప్రేమించేటువంటి వారు. ఇంతకుముందే వైధవ్యం సంభవించింది వీరికి. తర్వాత అబూ తలహా గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ పెళ్లి చేసుకునే వృత్తాంతం కూడా చాలా పెద్దది. ఇప్పుడు దాని గురించి చెప్పదలుచుకోలేదు. అయితే ఉమ్మే సులైం గారికి ఏమవుతుంది అంటే హజరత్ అబూ తలహా గారితో వివాహమైన తర్వాత ఒక సంతానం కలుగుతుంది. అయితే అందులో ఒక పిల్లవాడు జబ్బున పడతాడు. అంటే వ్యాధి బారిన పడతాడు. తరచూ ఆ యొక్క వ్యాధిలోనే అతను నిమగ్నం అవ్వడం జరిగింది. ఆ వ్యాధి తీవ్ర రూపం దాల్చింది. ప్రతిరోజు కూడా హజరత్ అబూ తలహా రదియల్లాహు తాలా అన్హు గారు అంటే ఉమ్మే సులైం గారి యొక్క భర్త తన కుమారుని గురించి ఆరా తీసేవారు. ఒకానొక సందర్భంలో ఏమైందంటే ఆయన మదీనాలో లేరు. ఏదో పని మీద మదీనా నుంచి బయటికి వెళ్ళాల్సొచ్చింది. ఇక్కడ జబ్బున పడినటువంటి ఆ పిల్లవాడు మృతి చెందడం జరుగుతుంది. ఆ పిల్లవాడంటే తండ్రికి చాలా ఇష్టం. ఉమ్మే సులైంకు ఆ విషయం తెలుసు. ఆయన యొక్క ఆమె భర్త అబూ తలహా గారు ఇంటికి వస్తే ఈ యొక్క విషయం చెబితే ఆయన దానికి ఎలా ప్రతిస్పందిస్తాడో తెలీదు. ఆయన సహనం కోల్పోతాడేమోనని ఆమెకు భయమేసింది. అందుకే ఇంటిలోని వారందరికీ ఏం చెప్పిందంటే, "ఈ విషయాన్ని నేను నా భర్తకు చెప్పే వరకు మీరెవ్వరూ చెప్పకండి" అని ఆ పిల్లవాడికి గుసులిచ్చి, కఫన్ కూడా ఇచ్చేసి, ఒక కఫన్‌లో ఒక గుడ్డలో చుట్టి అదే ఇంటిలో ఒక చోట పెట్టింది. రాత్రికి అబూ తలహా గారు పని ముగించుకొని వేరే ఊరు నుంచి ఇంటికొచ్చారు. పిల్లవాడు ఈరోజు ఎలా ఉన్నాడు అని అడిగారు. ఎందుకంటే జబ్బు పడి ఉన్నాడు గదా! ఈరోజు ఎలా ఉన్నాడు అని ఆయన ప్రేమతో భార్యను అడగడం జరుగుతుంది. ఉమ్మే సులైం గారు మునుపటి కంటే ప్రశాంతంగా నిద్రిస్తున్నాడు అని అన్నారు. అంటే ఆమె ఉద్దేశ్యం ఏమిటంటే ఇప్పుడు చనిపోయారు గదా! ఇంతకు ముందు కంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు అని. ఆమె విషయం ఏం చెప్పలేదు. యథావిధిగా ఆయనొచ్చారు. వంట చేసి పెట్టింది. భోంచేసినారు. తర్వాత నిద్రకు ఉపక్రమించినారు. రాత్రి భార్యాభర్తలు ఏదైతే ఉన్నారో వారు ఒకే పడక మీద గడపడం జరిగింది. ఒక పొద్దు దాటిన తర్వాత భార్యాభర్తలు ఏదైతే ఏకాంతంలో మాట్లాడుకుంటారో, ఆ సమయంలో భర్త అనేవాడు ఎవరైతే ఉంటారో అప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. అప్పుడు ఆమె కొన్ని ప్రశ్నలు వేస్తుంది. "ఓ అబూ తలహా, మనం ఎవరికైనా ఒక వస్తువుని ఇచ్చాము. ఇప్పుడు ఆ వస్తువు మన నుంచి వాళ్ళు తిరిగి అడిగితే మనం ఇవ్వకపోతే ఏమైనా బావుంటుందా చెప్పు" అని అడిగారు. అది ఎలా కుదురుతుంది? అది సరైన పద్ధతి కాదు. మనకు ఒక వస్తువు వేరే వాళ్ళు ఇచ్చినప్పుడు దాన్ని తిరిగిచ్చేయడం మన బాధ్యత. మనం దానికి ఆక్షేపించకూడదు, అడ్డు చెప్పకూడదు అని. అయితే "ఓ అబూ తలహా, నీ కుమారుని విషయంలో నువ్వు పుణ్యం కోసం సహనం వహించు. అల్లాతో నువ్వు పుణ్యాన్ని ఆశించు" అంటుంది. ఆయనకు అర్థమైపోయింది. అంటే నా కుమారుడిక లేడు అని. ఆయనకు చాలా కోపమొస్తుంది.
ఏమిటి ఇప్పుడా నువ్వు నాకు చెప్పేది ఈ మరణ వార్తను గురించి అని ఆయనకు చాలా కోపం వస్తుంది. ఆమె సహనం వహిస్తుంది. ఆ కోపానికి కూడా ఆమె సహనం వహిస్తుంది. అయితే తెల్లవారుతుండగా ఆయన గుస్ల్ స్నానం చేసేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చెప్పకుండా నేనింక ఏ పని చేయనని చెప్పేసి ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వెళ్లి మొత్తం జరిగిన వృత్తాంతాన్ని మొత్తం చెప్తారు. ఈ విధంగా జరిగింది. నా భార్య ఈ విధంగా చేసింది. నా కుమారుని యొక్క దేహాన్ని దాచిపెట్టి నేను ప్రశాంతతను పొందిన తర్వాత నాకు ఆమె ఈ విధంగా వివరించింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ యొక్క వృత్తాంతాన్ని మొత్తం విని, ఆ జరిగిన రాత్రి కోసం ఓ అల్లా వీరి యొక్క పిల్లలలో బరకత్‌ను ప్రసాదించు, శుభాలను ప్రసాదించు అన్నారు. సుబ్హానల్లాహ్! బుఖారీ రివాయత్ ప్రకారం ఆ తర్వాత వారికి 9 మంది పిల్లల్ని అల్లాహ్ తఆలా ప్రసాదిస్తాడు. సుబ్హానల్లాహ్! ఆ 9 మంది కూడా రివాయత్ ప్రకారం హాఫిజే ఖురాన్ అవుతారు. సుబ్హానల్లాహ్! ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ఖురాన్ ఆయత్ కూడా ఉంది. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని. ఎవరైతే దీన్ని చదువుతారో, దీని మీద అమలు చేస్తారో, అల్లాహ్ దానికి సమానంగాన్నా ఇస్తాడు. లేదా అంతకంటే ఉత్తమమైన దాన్నైనా ప్రసాదిస్తాడు. వారు వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ పుత్రునికి ఫలితంగా వాళ్ళు సహనాన్ని ప్రదర్శించారు. దానికి ఫలితంగా అల్లాహ్ తాలా వారి యొక్క సంతానంలో అత్యధికమైనటువంటి వృద్ధిని ప్రసాదించాడు. మరియు అందరిని కూడా శుభాలు తెచ్చే వాళ్ళుగా ప్రసాదించాడు. ఎందుకింత ప్రసాదించాడు అంటే, వాళ్ళ యొక్క కమిట్మెంట్‌కి నేను ఒక ఉదాహరణ చెప్తా వినండి. ఇదే రివాయతుల్లోనే వస్తుంది బుఖారీ, ముస్లిముల్లో. ఆ తర్వాత ఉమ్మే సులైం గర్భం దాల్చింది. అంటే ఈ పిల్లవాడు చనిపోయిన తర్వాత, ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత ఉమ్మే సులైం గర్భం దాల్చింది. ప్రవక్త గారికి అంటే వారు ఎంత ప్రేమంటే, ప్రవక్త గారి పట్ల వారికి ఎంత అంకిత భావం, ప్రేమ అంటే, ఏ ప్రయాణంలో అయినా సరే ప్రవక్త గారి వెంట ఉండకోకుండా వారు ఇంటి దగ్గరే ఉండడాన్ని ఇష్టపడేవారు కాదు. అబూ తలహా గారు గాని, ఉమ్మే సులైం గారు గాని. అలా గర్భవతిగా ఉండి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వెంట ఒక యుద్ధానికో, ఒక సఫర్‌కో వాళ్ళు పోవడం జరిగింది. అయితే మదీనాకు తిరిగొచ్చే లోపలే ఆమెకు ప్రసవ వేదన ప్రారంభమవుతుంది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కాఫిలా తీసుకొని మదీనాలోకి వెళ్ళాలి. తప్పని పరిస్థితి. ఇప్పుడు అబూ తలహా ఏమంటారంటే, అల్లాహు అక్బర్! నేనెప్పుడు ప్రవక్త గారు లేకుండా మదీనా బయటికి వెళ్ళలేదు. ప్రవక్త గారు వెంట లేకుండా నేను మదీనా లోపలికి వెళ్ళలేదు. ఇప్పుడు ప్రవక్త గారిని వదిలి నేను ఎలా ఉండేది అని ఆయన కమిట్మెంట్. దానికి నొప్పుల బాధ అనుభవిస్తున్నటువంటి ఉమ్మె సులైం, నా నొప్పులు ఇప్పుడు తగ్గిపోయాయి. నాకు నొప్పిగా లేదు. పదండి మనం కూడా ప్రవక్తతో పాటే మదీనాలోకి ఎంటర్ అవుదాము. ఆయన్ని విడిచిపెట్టి వద్దు అని చెప్పారు. అల్లాహు అక్బర్ కబీరా! అది ఎక్కడి కమిట్మెంటు, అది ఎక్కడి ప్రేమ, అది ఎక్కడి సహనం. ఆ తర్వాత మదీనాకొచ్చిన తర్వాత ఆమె ప్రసవించడం జరుగుతుంది. వారికి ఒక కుమారుడు కలుగుతారు. హజరత్ అనస్ రదియల్లాహు తాలా అన్హు గారికి ఆమె ఆ పిల్లవాడి యొక్క జననం గురించి శుభవార్తనిచ్చి, ఆ పిల్లవాడిని చేతిలో పెట్టి ప్రవక్త గారి దగ్గరికి తీసుకువెళ్ళండి. ముందు ప్రవక్త గారు చూడాలి, ప్రవక్త గారు పేరు పెట్టాలని చెప్పేసి ఆయన దగ్గరికి పంపించడం జరుగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొన్ని ఖర్జూరాల్ని తీసుకొని ఆయన నోటితో నమిలి, ఆ యొక్క పవిత్రమైనటువంటి ఆ ఖర్జూరాన్ని ఆ పిల్లవాడి నోట్లో పెట్టి తహ్నీక్ అంటారు ఈ పద్ధతిని. పిల్లవాడు పుట్టిన తర్వాత చేసే ఈ పద్ధతిని తహ్నీక్ అంటారు. ఆ తహ్నీక్‌ని చేసి ఆ పిల్లవాని పేరుని అబ్దుల్లాగా నామకరణం చేయడం జరుగుతుంది. సుబ్హానల్లాహ్! ఇది సహనం అంటే ఏమిటి? ప్రవక్త గారి పట్ల సహాబాలకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఏమిటి? దానికోసం వాళ్ళు అనుభవించేటువంటి కష్టాలేమిటి? ఇవి తెలియజేస్తాయి. అంతే తప్ప మనకు కొంతమంది ఎలా నేర్పిస్తారంటే దీనంటే పెళ్ళాం పిల్లోల్ని వదిలేసిపోవడం, ఆ కష్టాలేమొద్దు, పిల్లలేమొద్దు, సంసారమేమొద్దు, ఇదే జగత్తు అన్నట్టు దాంట్లో పడిపోతామని కొందరు, భార్య బిడ్డల్ని వదిలేసి మేము అల్లా మార్గంలో పోతామని కొందరు ఇలా చేస్తారు. ఇది చాలా తప్పు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వెంట ఉండేటువంటి వాళ్ళు వారి యొక్క వైవాహిక జీవితం, వారి యొక్క సంసారం, వారి యొక్క పిల్లలు, వారి యొక్క కష్టాలు, వారి యొక్క తీర్చిదిద్దడం ఇవన్నీ పెట్టుకొని దాని మీద వచ్చే కష్టనష్టాలకు సహనం వహించి, అటు పిమ్మట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వెంట నడిచి, అటు పిమ్మట ఇస్లాం యొక్క వ్యాప్తికి కృషి చేసి, అటు పిమ్మట చరిత్రలో వారి యొక్క పేర్లను సువర్ణాక్షరాలతో సువర్ణాక్షరాలతో వాళ్ళు మన యొక్క చరిత్రలో లిఖించబడ్డారు. వారి యొక్క పేర్లు మన దగ్గర ఆ విధంగా నమోదు చేయబడ్డాయి. అల్లాహ్ తఆలా యొక్క వద్ద వారి యొక్క స్థాయి అనేది ఆ విధంగా ఉన్నతంగా తయారైంది. కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే, అల్లాహ్ తఆలా ఇచ్చింది ఏదైతే ఉందో అది తీసుకునే హక్కు ఆయనకుంది. కాబట్టి దాని మీద సహనం వహించమని ప్రవక్త గారు ఉపదేశించారు. దాని మీద సహనాన్ని పాటించి చూపించినటువంటి వ్యక్తుల్లో ఉమ్మే సులైం గారు ఒకరు. ఎందుకంటే కుమారుని మరణం అది కూడా ఇంకా యుక్త వయసుకు రానటువంటి కుమారుని మరణం అనేది ఏదైతే ఉందో తల్లికి పెద్ద శరాఘాతం లాంటిది. అది చాలా నొప్పిని కలిగిస్తుంది. అది చాలా బాధను కలిగిస్తుంది. కాబట్టి అట్లాంటి దాని మీద వారు సహనం వహించి దాన్ని ఎంత పద్ధతిగా భర్తకు తెలియజేసింది. దాని మీద ఎంతటి సహనాన్ని భర్తకు నూరిపోసింది అంటే, మీరు ఈ సంఘటన గురించి అర్థం చేసుకోండొచ్చు. కాబట్టి మనమంతా అల్లాహకు చెందినటువంటి వారమే. మనమంతా కూడా అల్లాహ్ వద్దకు వెళ్ళాల్సినటువంటి వారమే.
ఆయన ఇచ్చింది ఆయన ఎప్పుడైనా తీసుకోవచ్చు. అది వస్తువు కావచ్చు, అది సంతానం కావచ్చు, అది ఆస్తి కావచ్చు, అది ఏదైనా కావచ్చు. దాని మీద ముస్లింగా, ప్రవక్త అనుచరులుగా, ప్రవక్తను ప్రేమించేవారుగా, ప్రవక్త అనునయులుగా, ప్రవక్త అభిమానులుగా, ఇస్లాం యొక్క దారిపై నడిచేటువంటి వారులుగా మనకున్నటువంటి బాధ్యత ఏమంటే, ఆ కష్టాల నుంచి తప్పించుకొని పారిపోతానని కాదు మనం చెప్పాల్సింది. ఆ కష్టాల మీద ఓర్మిని వహించడం, సహనం వహించడం. అల్లాహ్ మనందరికీ సహనాన్ని వహించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. మనందరికీ కూడా మనం కోల్పోయినటువంటి వాటికి అల్లాహ్ సహనాన్ని ప్రదర్శించినందుకు గాను అత్యుత్తమమైనటువంటి పుణ్యఫలాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. ఈ హదీస్ మనకు బుఖారీ, ముస్లింలో రెండిట్లోనూ ఉంది. రెండు చోట్ల దీని యొక్క రివాయత్ మనకు కనిపిస్తుంది. ఇన్షా అల్లాహ్ వచ్చేసారి మరొక హదీస్తో మీ ముందుకు వస్తాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.